హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటి తల్లి రెసిపీస్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు, అలాగే మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మేము మాఘమాసం మాఘ పౌర్ణమి రోజున నంద్యాల దగ్గర ఉన్న మహానందిలో శివపార్వతుల కళ్యాణము చేయించాము. ఆ శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరింత కొంతమందికి చేరువవుతాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి గర్భగుడిలో స్వామిని దర్శించుకుని బయటకు రాగానే ఈ విధంగా విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. చెట్టు మొదలు భాగంకి ఇలా పెయింట్ వేసి గణపతి ఆకారం వచ్చేలా చేశారు. చాలా బాగుంది కదా. ఇక అలాగే ముందుకు వెళితే నాగులు కనిపిస్తాయి. వాటిని దాటుకుని వచ్చాక గర్భగుడిలో స్వామివారు ఆ మహాశివుడు మనకు ఏ రూపంలో ఏ విధంగా దర్శనమిస్తారో ఎలా ఉంటుందో అదే విధంగా గర్భగుడి నమూనాను కళ్యాణం జరిపించే మండపానికి ఆపోజిట్ సైడు ఒక చివరన ఉంటుంది గర్భగుడి నమూనా. ఇదే ఆలయం గర్భగుడి నమూనా. ఇటువైపు వస్తే ఇంకా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరిపించేది ఇక్కడే. స్వామివార్ల కళ్యాణంకి అన్నీ సిద్ధం చేస్తున్నారు పురోహితులు గారు. మేళ వాయిద్యాలు వాయించడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. చూడండి, స్వామివార్ల కళ్యాణం కోసం అన్నీ సిద్ధమైపోయాయి. ఆ మహాశివుడికి జంజము, అమ్మవారి తాళి, జీలకర్ర బెల్లము, పసుపుతో తయారు చేసిన విఘ్నేశ్వరుడు. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడికి చేయాలి కదా. శివపార్వతుల కళ్యాణము ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుంచి మీకు వీడియోలో మ్యూజిక్ వస్తుంది, చెప్పడానికి ఏమీ లేదు ఇంకా.
महेशाय महे वाक्यसुधाय धीमहि अन्नस्व प्रचोदयात् ताभ्यां मन्त्राभ्यां पूर्णमुपविशेत् तातावतनमाराय उदकमभिमन्त्र्या पूर्वं दक्षिणपादं ఆడవాళ్ళు నీళ్ళు వేయండి అమ్మా మగవాళ్ళు కడుగుతారు సరేనా నీళ్ళు ఇస్తారు ఖచ్చితంగా నీళ్ళు వేసి నస్వమాయ నస్వం నీళ్ళు వేయండి కడుగుతారు నస్వమాయ నమస్కారాయ నమస్కారాయ నారాయ నమస్సింగాయ నమస్మయ నమోగ్రాయ భీమాయ నమో దేవతాయ దూరేవతాయ నమో అంతే కనీయతే నమో క్షేభ్యో హరికేభ్యో నమస్కారాయ నమస్మవేత్ మయో భవేత్ నమస్కారాయ మయస్కరాయ నమస్వాయ స్వదరాయ కాంతస్తం జగన్నాథం దేవే సహస్రేశ్వరం చతుర్భుజం నేత్రం సర్వాభరణభూషణం గంగాధరం యోగేశం అర్థదండసమన్వితం యాత్రచర్మాం వరదరం పింగళం పురగాన్వితం ధ్యాయే దేవం ఆదేవం సర్వసంపత్సమృతయే దేవదేవం మాకాంతం జాతకాంతం ఉపదేశితః ఉత్తరోపదేశవేత్పాదో బ్రాహ్మణేవస్పదాంతీః సర్వవాద్యసమాయుక్తం నృత్యం గీతసమన్వితం సౌందర్యం విప్రదీమన్సవిః పుష్పాసేవాసుందరీః అనయోర్మధుమత్తుంచా పాద్యాత్మనమాసకే యజ్ఞవాక్తస్తు వస్త్రాణి గంధపుష్పాక్షరాణి చ వర్ణరూప్యాది పాత్రే నమో హిరణ్యవాహరే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే మృగాపతయే ఉమాపతయే పుష్పతయే నమో నమః నిత్యంకుటస్థానः ప్రాణుకం కన్యాదాతారం ప్రత్యేకం ప్రయోः ఋతుస్థానపర్యంతం గో మహాదేవే ప్రశ్నం భవతో यो जातवामदेवल्भो तत्पुरुषईशान पंचादशे प्रवरान्विता नमः भैरुण्डाय नमः वन्निवासिन्ये नमः महावज्रेश्वर्ये नमः शिवदोत्ये नमः वरिताय नमः कुलसुन्दर्ये नमः कुलसुन्दर्ये नमः नीलनित्याय नमः नीललोहिताय नमः जयाय नमः सर्वमङ्गलाय नमः ज्वालामालिन्ये नमः चित्राय नमः महानित्याय नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षरान् समर्पयामि ओम पूर्वोक्त देवं विशेष नमस्कारायां स्याम सुपदितो श्री कामेश्वरी सहित महादेव स्वामी देवता प्रीत्यर्थम कन्यादानं करिष्ये इधर बड़बड़ी कन्यादानं महासुदं करिष्ये इधर बड़बड़ी कदा जीवन कामये परिस्थिति पुरीद्वारवती इत्यादि मोक्षपुरी विराजते श्रीरंग श्रीसेनादि महानंदी पुण्यक्षेत्र समन्विते अंगवंग कलिंग काश्मीर नेपाल केरल चोट बंगाल गौरमलया జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అయిపోయింది. ఇక వచ్చేసి అమ్మవారి మంగళసూత్రాలకి కుంకుమార్చన చేస్తున్నారు. ఆ కుంకుమతో పూజ అయిపోయిన తర్వాత అందరికీ బొట్టు పెట్టుకోవడానికి ఇచ్చారు.
सर्वस्देवस्य पत्न्यै नमः ईशानस्देवस्य पत्न्यै नमः वसुदेवदेवस्य पत्न्यै नमः रुद्रस्देवस्य पत्न्यै नमः मुद्रस्देवस्य पत्न्यै नमः भीमस्देवस्य पत्न्यै नमः महतो देवस्य पत्न्यै नमः తీసుకో రెండు చేతులు చూశారు కదా, మహానందిలో మా చేతుల మీదుగా మొదటిసారిగా మేము జరిపించిన శివపార్వతుల కళ్యాణం చూశారు కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.